గెలవాలని గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇది చివరి దశలకు చేరుకుంది ఎన్నికలు. ఓటర్స్ ఇక ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు ఎల్లుండి వరకు జుబ్లీహిల్స్ యొక్క ఓటర్స్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి అనే ఒక ఆలోచన మొదలైనట్టే ఈ రోజు నుంచి. జుబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తాం, మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము, ఇస్తారు. మళ్ళీ 5 ఏళ్ళు కూడా మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగం. అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి, ఉన్న మా మైక్రోడ్ పిసిసి ప్రెసిడెంట్ కావండి, మా ఇన్ఛార్జ్ కావండి, మా పార్టీ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ, సీనియర్ నాయకులు, క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా మరి ఈ 3 ఏళ్ళు నేను జుబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా ఏం కోరుతున్నా అంటే, నవీన్ యాదవ్ యువకుడు, ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడే పెరిగిండు, చదువుకున్నాడు, వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బార్డర్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని గుర్తించింది. ఎన్నికల మొదలై జనరల్ ఎలక్షన్ కంటే ముందు గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము, లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్ కి. మరి నవీన్ యాదవ్ జుబ్లీహిల్స్ ఓటర్లకు నేను ఏం మనవి చేస్తున్నా అంటే, నవీన్ యాదవ్ సంబంధించి శక్తి, యుక్తి, శ్రమ పడే ఒక నాయకుడు జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాని ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే, జుబ్లీహిల్స్ ప్రజలందరితో మా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది, ఇంకా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. జుబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లీహిల్స్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ 3 ఏళ్ళు ఈ జుబ్లీహిల్స్ లో జరగాల్సిన పనులు ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది. జుబ్లీహిల్స్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జుబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు ఎందుకుంది అని అంటే, అభ్యర్థులను చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఇంకెవరో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఎవరో మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే 101% యాజ్ అ కాంగ్రెస్ పార్టీ లీడర్ గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికి గుడ్ పర్సన్, గుడ్ నాయకుడు అనేది నేను చెప్పాను. నవీన్ యాదవ్ నేను జుబ్లీహిల్స్ ఓటర్లు అందరూ కూడా ఒకసారి ఆలోచన ఏమని ఆలోచించేయమంటున్నా అంటే, తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా
అనుకోని పరిస్థితులలో అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడైనా తేడా వచ్చి ఏమన్నా జరగడానికి జరిగితే ఇప్పుడు అది ఎవరైనా నొరుకుండా అయితే ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గెలిపించుకుంటే నవీన్ యాదవ్ ఏం చేస్తాడు? జూబ్లీహిల్స్ ఓటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని అలా నాకు ఈ పని ఉంది, ఆ పరిస్థితిలో ఈ పని ఉంది, ఆ కాలంలో ఈ పని ఉంది, ఈ కాలంలో ఈ పని ఉంది అని ఈ 3 ఏళ్ళు మీ పనులు చేసి పెడతాడు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పని చేస్తారు? వాళ్ళు ఎందుకు ఏం పని చేయగలుగుతారు? రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అడగలేడు కదా పనులు అయితే. అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోలేడు కదా. అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది? ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా అప్పీల్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు? నవీన్ యాదవ్ గెలిపేవాడిని మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నేను టీవీలో రోజు చూస్తున్నా లైవ్ లో చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ ని జూబ్లీహిల్స్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్ యాదవ్ గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి అరే నా మాట గౌరవం ఇచ్చారు, నేను పనులు చేసి పట్టేసిన బాధ్యత నాకు పెంచిరు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు. ఇంటోనికి పాలన తేడా అయితే ఉంటుంది కదా. ఇంటోనికి పాలనకి తేడా ఉంటుంది. ఇంటోనికి ఇంకా